ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూసావా నీ కాల్ ఎలా సెట్ చేశాను? చీటింగ్ చేసావు. నేనేం చేశాను అనేది కాదు, ఏ పర్పస్ తో చేశాననేది ఇంపార్టెంట్. నీ కాల్ బాగింది కదా. ఇరిటేట్ అవ్వకు భువన, దాని సంగతి ఆంటీ తెలుస్తుంది కదా. కోడలుగా మీ ఇంట్లో కుడి కాలు పెట్టి ఎడమ కాలు మీ తల మీద పెట్టి మీ ఆట కట్టించకపోతే నా పేరు పల్లవే కాదు. ఇప్పుడు మీ అబ్బాయిని ఆ భువనకిచ్చి పెళ్లి చేస్తానన్నారు కాబట్టి చెప్తున్నాను, మీ అబ్బాయిని వెంటనే పెళ్లి చేసుకుంటాను. మేడం, ఇదిగోండి మీరు చెప్పిన పౌడర్. ఇది చాలా పవర్ఫుల్ మేడం. పవర్ఫుల్ గా ఉండాలనే కదా తెప్పించింది. నువ్వెళ్ళు. నాతోనే ఛాలెంజ్ చేసావు కదూ, నా కొడుకుని పెళ్లి చేసుకుని నాకే కోడలు అవుతావా? ఇదేంటో తెలుసా? నీకోసమే తెప్పించిన మత్తు పదార్థం. దీన్ని ఎలాగైనా నువ్వు తాగేలా చేస్తాను. తర్వాత పోలీసులకి ఫోన్ చేసి నీకు నికోటిన్ టెస్ట్ చేయిస్తాను. నువ్వు మత్తు పదార్థాలు సేవించావని నిరూపించి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. ఇటు ఈ కాలేజీలోంచి అటు నా ఇంట్లోంచి కూడా గెంటేస్తాను. సైలెన్స్ సైలెన్స్. అమ్మా, కాన్సెప్ట్ లో సీన్ ఏంటంటే, ఎన్నో బీభత్సాలు జరిగిన తర్వాత మీ పెద్దవాళ్ళు మీ ప్రేమని యాక్సెప్ట్ చేశారు. అవును సార్, మా లవ్ ని మా పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. అవునమ్మా, ఇప్పటి వరకు మీ ఇద్దరి ప్రేమని అస్సలు యాక్సెప్ట్ చేయని హీరో సిస్టర్ కూడా యాక్సెప్ట్ చేసింది. సో ఆ ఆనందంలో మీ ఇద్దరు ఒక చోట కలుసుకోబోతున్నారు. ఎందుకు? కిచకిచలు ఆడుకోవడానికయ్యా. అబ్బా, సీన్ అదిరిపోయింది సార్. ఈ సీన్ నిజంగా రియల్ లైఫ్ లో కూడా జరిగితే ఎంత బాగుంటుందో. అయితే ఇక ట్విస్ట్ ఏంటంటే, అందరూ ఒప్పుకున్నా ఈ హీరోని ప్రేమించిన సెకండ్ హీరోయిన్ ఉంది కదా, ఆ అమ్మాయికి మాత్రం ఇది నచ్చలేదు. అవును, ఖచ్చితంగా నేను ఒప్పుకోను. నువ్వు ఇదే స్టాండ్ మీద ఉండమ్మా. వాళ్ళిద్దరు ఒక చోట కిచకిచలు ఆడుకుంటున్నారు, నువ్వు రావాలి. ఏయ్, మీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, నన్నే పెళ్లి చేసుకోవాలి అని బెదిరిస్తావు. ఇదమ్మా కంటెంట్. మరి ఫినిషింగ్ టచ్ చేయండి సార్. ఫినిషింగ్ టచ్ హీరోయిన్ అప్పటికప్పుడు స్మార్ట్ గా డిసిషన్ తీసుకుంటుందమ్మా. సిస్టర్ క్యారెక్టర్ అమ్మా ఇది. తను రాలేదు సార్. అదేంటి, తను రాకపోతే ఎలా? ఇప్పుడు సిస్టర్ క్యారెక్టర్ ఎవరు చేస్తారు? అమ్మా అక్షిత, నువ్వు సిస్టర్ యాక్ట్ చేయి. నేను సిస్టర్ ఏంటి సార్? అవునండి, ఆ అమ్మాయి నాకు సిస్టర్ ఏంటి? ఆ అమ్మాయి నా మరదలు. అవును సార్, అక్షిత నా భార్య, తనకు మరదలు. అబ్బాబాబాబా, రిహార్సల్కి ఏముందయ్యా? తమ్ముడు పెళ్ళామంటే కూతురుతో సమానం. ఏ సిస్టర్ క్యారెక్టర్ చేస్తే తప్పేంటి? నేను చేయను. సర్లే, సిస్టర్ క్యారెక్టర్ పక్కన పెట్టేసి మెయిన్ సీన్ స్టార్ట్ చేద్దాం. చరణ్, నువ్వు అటుండమ్మా. చరణ్, నువ్వు ఇక్కడుండు. అమ్మా, నువ్వు కొంచెం వెనక్కి జరుగు. ఇప్పుడు ఇది పార్క్ అనుకోండి, లేదా ఊటీ అనుకోండి, కోటి అనుకోండి. మీరిద్దరూ కలుసుకోబోతున్నారు.
ఒకరికొకరు దగ్గరగా వచ్చి మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకోబోతున్నారు. ఓకే, స్టార్ట్ చేద్దామా? రెడీ. యాక్షన్. చరణ్, కట్ కట్ కట్. ఏమైంది సార్? ఏంటయ్యా, ప్రేమించిన అమ్మాయి, త్వరలో భార్య కాబోతున్న అమ్మాయి ఆనందంగా కౌగిలించుకోవడానికి వస్తూ ఉంటే పేకాటలో ఆస్తులు పోయిన వాడిలాగా అలా నుంచొని ఉంటావేంటి? రియాక్షన్ ఏది? ఏం చేయమంటారు? ఆ అమ్మాయి 2 అడుగులు వేస్తే నువ్వు 4 అడుగులు వేయి. ఆ అమ్మాయి వచ్చి హగ్ చేసుకుంటే నువ్వు గట్టిగా హగ్ ఇవ్వాలి, ముద్దివ్వాలి, ఎత్తుకొని గిరా గిరా తిరగాలి. అప్పుడుగా నా నడువు విరిగిపోదు. అన్నయ్య, నిజంగా ఎత్తుకోరా, లేకపోతే ఎత్తుకున్నట్టు నటించరా? సీన్ బాగా పండాలి కదరా. అవును, ఇదే కాన్సెప్ట్ లో మెయిన్ ఘట్టం, దాని తర్వాత నిశ్చితార్థం. ఈ రిహార్సల్స్ అన్ని రేపు అందరి ముందు డెమోగా చూపిస్తాం. అర్థమైందా? మళ్ళీ రెడీ, యాక్షన్. ఒసేయ్, వదలవే. ఒసేయ్, చపాతీ పిండిని పిసికినట్టు పిసికేస్తున్నావు. వదలవే. ఫీల్ అండి, ఇన్వాల్వ్మెంట్ అండి. వదలవే, వదులు. చరణ్, మన పెళ్లికి మన పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా. మరి పెళ్ళైన తర్వాత మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? నేను కాశీకి పోతాను, నువ్వు ఎక్కడికైనా పో. ఎందుకయ్యా డైలాగ్ మార్చేస్తున్నావు? ఇంప్రూవైజేషన్ సార్. కామెడీలొద్దు. చెప్పు చరణ్, చెప్పు 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 చెప్పమ్మా. ఏయ్. ఎక్కడికి వెళ్దాం చెప్పమ్మా. చెప్పు చెప్పు చెప్పు. వదులు. అమ్మ, సెకండ్ హీరోయిన్ ఎంట్రీ. చెప్పు చరణ్. ఏమనుకుంటున్నావే నువ్వు? నా చరణి పట్టుకుంటున్నావు? హలో, నీ చరణ్ ఏంటి? మా పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు, కానీ నేను ఒప్పుకోను. చరణ్, నేను నిన్ను ప్రేమించాను. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. రియల్లీ? వెటకారం అనుకుంటున్నావా? అందుకే పాయిజన్ కూడా తీసుకొచ్చాను.